హాయ్ అండి. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. ఈ ఇయర్ అంతా మీకు హ్యాపీగా, స్వీట్‌గా సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక ట్రెడిషనల్ ఫుడ్ రెసిపీ చక్కెర పొంగల్ చేసి చూపిస్తున్నాను. దానికోసం ఫస్ట్ స్టవ్ వెలిగించి కుక్కర్ గిన్నె పెట్టి పావు కప్ పెసరపప్పు వేసి లో ఫ్లేమ్‌లో దోరగా వేపి పక్కకు తీసుకోండి. ఇందులో ముప్పావు కప్ బియ్యాన్ని తీసుకోండి. పావు కప్ పెసరపప్పుకి ముప్పావు కప్ బియ్యం తీసుకోవాలి. బియ్యం, పప్పు కలిపి 1 కప్ అవుతుంది. 2 సార్లు కడిగి 1 కప్‌కి గాను 2 కప్పుల నీళ్లు పోయాలండి. ఇలా పోస్తే రైస్ చిమడకుండా చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు చిటికెడు సాల్ట్ వేసి 1 టీ స్పూన్ నెయ్యిని వేసి మూత పెట్టాలండి. హై ఫ్లేమ్ మీద మాత్రమే 3 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు పక్క స్టవ్ పై ప్యాన్ పెట్టి 1 ½ కప్ బెల్లం తురుమును వేసి 1/2 కప్ నీళ్లు పోసి బెల్లం కరిగించుకోవాలి. పాకమేమి రానవసరం లేదండి. కొంచెం ఇలా జిగురుగా అనిపిస్తే సరిపోతుంది. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చాక మూత తీసి రైస్ ఇలా పొడి ఉండాలి, చిమడకూడదు. ఒకసారి కదిపి కరిగించుకున్న బెల్లం పాకం మొత్తం వేసి మీడియం ఫ్లేమ్లోనే అన్నానికి పట్టించాలి. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసి 2-3 టేబుల్ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి ముక్కలు వేసి కొద్దిగా ఫ్రై అవనివ్వాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ కాజుని వేసి కొంచెం ఫ్రై అవనిచ్చి 2 టేబుల్ స్పూన్స్ కిస్మిస్ని వేసి మొత్తం బాగా ఫ్రై అవనివ్వాలండి. ఇలా ఫ్రై అయ్యాక బెల్లాన్ని మొత్తం రైస్కి బాగా అబ్జర్వ్ చేసుకుంది. ఈ కన్సిస్టెన్సీలోనే ఉన్నప్పుడు పావు టీ స్పూన్ యాలకుల పొడి, వేయించుకున్న కొబ్బరి, కాజు, కిస్మిస్ నెయ్యితో సహా వేసేయండి. ఇందులోనే పచ్చికర్పూరం కూడా వేస్తారు, కానీ నేను వేయట్లేదు. 1 టీ స్పూన్ నెయ్యిని వేసి ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు అలా వదిలేయండి. 10 నిమిషాల తర్వాత తీసి సర్వ్ చేసుకోండి. అంతేనండి, చక్కెర పొంగల్ రెడీ. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వలన వీడియో ఇంకొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.